and based on that, various other kinds of crimes also. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో ఎంపీ పురంధేశ్వరి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, రాజమండ్రి ఎంపీ హాజరయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు జరగడం సర్వసాధారణమని, 6 సంవత్సరాలకు ఒకసారి సంపూర్ణంగా మళ్లీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని తెలిపారు. 2014లో నిర్వహించిన సభ్యత్వ నమోదులో కార్యకర్తలు పనిచేసి ఆన్లైన్లో సభ్యత్వం మొదటిసారిగా ప్రవేశపెట్టారని తెలిపారు. చైనాకు సంబంధించిన కమ్యూనిస్టు పార్టీ ప్రపంచంలోనే 9 కోట్ల మంది సభ్యులతోటి అతిపెద్ద పార్టీగా ఉంటే 2014లో భారతీయ జనతా పార్టీ 11 కోట్ల మంది కొత్త సభ్యులు నమోదు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ ఆవిర్భవించిందని అన్నారు. కార్యకర్తలందరూ చాలా చురుగ్గా పాల్గొని ప్రజల వద్దకి భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం మరియు ఏ విధంగా దేశానికి సేవ చేస్తుంది అనేటువంటి అంశాన్ని తీసుకుని వెళ్ళినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం అప్పట్లో జరిగింది. అప్పటి వరకు కూడా చైనాకు సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంలోనే 9 కోట్ల మంది సభ్యులతోటి అతిపెద్ద పార్టీగా ఉంటే 2014లో భారతీయ జనతా పార్టీ 11 కోట్ల మందిని అంటే కొత్త సభ్యుల్ని నమోదు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఆ తర్వాత 2019లో మళ్ళీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాం. ఇందాక చెప్పినట్లుగా 6 సంవత్సరాలకు ఒకసారి సంపూర్ణమైనటువంటి రీషఫుల్ జరుగుతుంది.